ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి. కుంభరాశి ఈ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ నెలలో మనకి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో రాశి ఫలాల ప్రకారం చూద్దాం. అయితే ఈ జూన్లో మనం చూసినట్లయితే కుంభంలో అంటే జన్మంలోనే శని, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో గురువు, అష్టమంలో కేతువు యొక్క ప్రభావాల వల్ల ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. అలాగే జన్మంలో శని వల్ల అనారోగ్య సూచనలు అనేది కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు అనేది గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కాళ్ళకు సంబంధించి, కీళ్ళకు సంబంధించి, పిక్కలు, నరాలకు సంబంధించి వీటి గురించి మీరు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ రాహువు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా విద్యలో బ్రేక్ స్టడీ రావడానికి, అంటే సరైన రిజల్ట్స్ రాకపోవటం, అసంతృప్తికి గురవటం, నిరాశ నిస్పృహలతో ఉండటం అనేది జరుగుతుంది. అయితే మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినట్లయితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే చతుర్థంలో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ బ్రేక్ స్టడీ అనేది అది మళ్ళీ దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇంకెక్కడా కూడా నాన్ స్టాప్గా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మంచి ఫలితాలు కుంభరాశి వారికి రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి అంటే ఏంటి? ధనిష్ట 3, 4, అలాగే శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారన్నమాట. అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షార్ట్ టెంపర్గా ఉండటం, శతభిష నక్షత్రం వాళ్ళు సౌమ్యంగా ఉండటం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి సంబంధించిందంటూ శని యొక్క మందగమనం వల్ల కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం, శని దానం అనేది చేసి తీరాల్సిందే అనమాట. దీనివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు ఒక 5 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణల వరకు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఒక 108 రోజులు లేకపోతే ఈ 30 రోజులు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే చిన్న చిన్న వివాదాలు, ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాలలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒత్తిడులు ఉంటాయి. అలాగే కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యాపార విధానాలు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఉన్నత పదవులు, జాబ్కు సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మంచి కీలకమైనటువంటి విషయాల్లో వీరికి పదవి, అలాగే అనేక రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వారు మంచి పదవుల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలోనే వారి యొక్క మానసిక స్థితి ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కేర్ తీసుకోవాలని ఈ నెలలో నేను సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతక రీత్యా పరిశీలించుకొని మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క ప్రభావంగానే ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే తప్పకుండా దాని ఫలితాలు మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా ద్వితీయ రాహువు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా విద్యలో బ్రేక్ స్టడీ రావడానికి, అంటే సరైన రిజల్ట్స్ రాకపోవటం, అసంతృప్తికి గురవటం, నిరాశ నిస్పృహలతో ఉండటం అనేది జరుగుతుంది. అయితే మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినట్లయితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే చతుర్థంలో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ బ్రేక్ స్టడీ అనేది అది మళ్ళీ దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇంకెక్కడా కూడా నాన్ స్టాప్గా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మంచి ఫలితాలు కుంభరాశి వారికి రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి అంటే ఏంటి? ధనిష్ట 3, 4, అలాగే శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారన్నమాట. అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షార్ట్ టెంపర్గా ఉండటం, శతభిష నక్షత్రం వాళ్ళు సౌమ్యంగా ఉండటం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి సంబంధించిందంటూ శని యొక్క మందగమనం వల్ల కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం, శని దానం అనేది చేసి తీరాల్సిందే అనమాట. దీనివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు ఒక 5 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణల వరకు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఒక 108 రోజులు లేకపోతే ఈ 30 రోజులు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే చిన్న చిన్న వివాదాలు, ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాలలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒత్తిడులు ఉంటాయి. అలాగే కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యాపార విధానాలు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఉన్నత పదవులు, జాబ్కి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మంచి కీలకమైనటువంటి విషయాల్లో వీరికి పదవి, అలాగే అనేక రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వారు మంచి పదవుల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలోనే వారి యొక్క మానసిక స్థితి ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కేర్ తీసుకోవాలని ఈ నెలలో నేను సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతక రీత్యా పరిశీలించుకొని మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క ప్రభావంగా ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే తప్పకుండా దాని ఫలితాలు మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కీళ్ళకు సంబంధించి, పిక్కలు, నరాలకు సంబంధించి వీటి గురించి మీరు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ రాహువు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా విద్యలో బ్రేక్ స్టడీ రావడానికి, అంటే సరైన రిజల్ట్స్ రాకపోవటం, అసంతృప్తికి గురవటం, నిరాశ నిస్పృహలతో ఉండటం అనేది జరుగుతుంది. అయితే మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినట్లయితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే చతుర్థంలో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ బ్రేక్ స్టడీ అనేది అది మళ్ళీ దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇంకెక్కడా కూడా నాన్ స్టాప్గా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మంచి ఫలితాలు కుంభరాశి వారికి రావడానికి అవకాశం ఉంది. కుంభరాశి అంటే ఏంటి? ధనిష్ట 3, 4, అలాగే శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారన్నమాట. అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షార్ట్ టెంపర్గా ఉండటం, శతభిష నక్షత్రం వాళ్ళు సౌమ్యంగా ఉండటం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి సంబంధించిందంటూ శని యొక్క మందగమనం వల్ల కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం, శని దానం అనేది చేసి తీరాల్సిందే అనమాట. దీనివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు ఒక 5 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణల వరకు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఒక 108 రోజులు లేకపోతే ఈ 30 రోజులు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అయితే చిన్న చిన్న వివాదాలు, ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాలలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒత్తిడులు ఉంటాయి. అలాగే కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యాపార విధానాలు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఉన్నత పదవులు, జాబ్కి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మంచి కీలకమైనటువంటి విషయాల్లో వీరికి పదవి, అలాగే అనేక రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల పరంగా చూసినట్టయితే వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వారు మంచి పదవుల్లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలోనే వారి యొక్క మానసిక స్థితి ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కేర్ తీసుకోవాలని ఈ నెలలో నేను సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతక రీత్యా పరిశీలించుకొని మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క ప్రభావంగా ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే తప్పకుండా దాని ఫలితాలు మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ కామెంట్స్ పెట్టండి. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు. అలాగే చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు. అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి. తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా నేరుగా మీకు వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.